నమస్కారం అండి. దెందులూరు శాసనసభలో ప్రభాకర్ గారికి నమస్కారాలు తెలియజేసుకున్నా. మరి ఎందుకంటే మీరు గ్రామానికి అన్నం పెట్టినటువంటి దాత ఎవరంటే చింతనేని. కానీ ఆ అన్నాన్ని ప్లేట్లోకి రాకుండా లాగేసుకున్నారు ఈ వైసీపీ నాయకులు. ఎన్ని రోజులు పోరాటం చేయండిరా నేను, ఎన్ని రోజులు బాధపడనురా నేను. పోరాటం చేసి ఇలా అయిపోయా. 10 నుంచి పోరాటం చేసి ఇలా అయిపోయాను నేను. ఒరేయ్, అన్నం పెట్టి అన్నం తిన్నా కదా అని 5 సంవత్సరాలు మన చింతనేని ప్రభాకర్ గారు ఎవర్రంటే మహానుభావుడు 2013లో భూమిని ఏదో రకంగా మన చేతికి వచ్చేటట్టు చేసి తినరా అని అంటే ఏదో లీజు ఇచ్చి బతికాం. అలాంటి మహానుభావుడిని 2013లో చెప్పాడు. మొన్న చెబుతున్నా, పద్దాక చెబుతా. ఆయన అన్నాడు ఒకటే మాట, ఒరేయ్ శ్రీపారు ప్రజలు ఇంతమంది వచ్చారు నాయన, మరి నేను ఏ పార్టీలో ఉంటానో ఏ పార్టీలోకి వెళ్తానో ఒకవేళ వెళితే తెలుగుదేశం పార్టీ అన్నది మాత్రం మర్చిపోవద్దు మీరు అని మహానుభావుడు ఆరోగ్యం దిశావిశాలు చేశాడు. మీరు చేసే పని గడ్డి తినే పని, మీరు ఏంట్రా వైసీపీ నాయకులు అని అడుగుతా. ఆ రోజు నువ్వు కూడా కొండలా వచ్చావు, నువ్వు చెట్టు కింద నుంచున్నావు. ఎమ్మెల్యే గారు క్యాంటీన్ ఎదురుగా మాట్లాడాడు, గుర్తుందా అని అడుగుతా. నేను మర్చిపోలా, గేటు దాడి క్యాంటీన్ దగ్గరకు వచ్చి జనం ఎక్కువ వచ్చారని చెప్పి మాట్లాడాడు. అప్పుడు ఆనాడు నువ్వు శ్మశాన రోడ్డు గురించి నువ్వు అడ్డం పెడితే నోట్లో ఎక్కా పడిందిరా అని కూడా మాట్లాడాడు. గుర్తుందా? నాకు గుర్తుందిరా, నీకు గుర్తులేదు. వయసు వచ్చింది ఒక పెద్ద మనిషి ఘంటసాల శాసనరావు, నువ్వు కూడా చాలా డ్రామాలు ఆడావు. డబ్బు కావాలంటే ఒక పెద్ద మనిషికి పోయేసి ఇచ్చావు. ఇచ్చినప్పుడు నువ్వు గంగరాజు ఏమని మాట్లాడారో అవి ఎప్పుడు బయట పెడతావు. మాకు ఎంతో కొంత ఇస్తే ఆ డబ్బు ఇస్తామని చెప్పి మాట్లాడు నువ్వును గంగరాజు. నేను సరైన నా డబ్బు ఇస్తాను కానీ గ్రామ డబ్బు ఇవ్వనని చెప్పి నేను పక్కకు పెట్టి మిమ్మల్ని వ్యవహారం చేస్తే, బాబు పొలరాగానే అవసరమైతే నేను ఇస్తాను కానీ గ్రామ డబ్బు ఇవ్వను బాబు, రేపు మీరు తిన్నాయి నేను తినేసానంటారని చెప్పేసి అదేదో మేదేసుకుని మీరు ఎంత కష్టపడ్డా ఎంత ఇదిగా చేసినా ఒక్క రూపాయి దాంట్లో ఆశపడ. శాస్త్రం ఏ శనివే రిపీట్ వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నీకన్నా ముందెక్కాడు శేన్ మహారాజు, వాటర్ ప్యాకెట్ ఇవ్వద్దని శాసించాడు. అయినా కూడా గుర్తుందా శేన్ మహారాజు గారు? నేను సర్వేకో డబ్బులు నేనే ఇచ్చా, గుర్తుపెట్టుకో. గ్రామం మీరు సొమ్ము చేసుకుంటాం, సర్వేకో నేనే ఇచ్చా. శాస్త్రరావు గారు గుర్తుందా? ఇవ్వద్దా శనివారం ఇవ్వద్దన్నావు, గుర్తుపెట్టుకో. ఎక్కడ ఎంఆర్ ఆఫీస్ కాడ నేను మార్కెట్ని తెప్పించే ఆ డబ్బులు నేను ఇచ్చా. ఆ డబ్బులు ఇచ్చింది కూడా మండల తిరుపతిరావు, గుర్తుందా? ఎరా ఎన్నిసార్లు రిపీట్ చేస్తారా చెరువుని? మీకు ఇష్టం లేకపోతే వైసీపీ ముసుగులో ఉండి ఘంటసాల ప్రసాద్ ఇప్పుడు అలాగే తయారయ్యాడు, శేన్ మహారాజ్ అలాగే తయారయ్యాడు, శాస్త్రరావు అలాగే తయారయ్యాడు.
ఒరే కొండరావుగా, నువ్వు శాస్త్రాలను పెట్టుకుని నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టావు. శ్మశానం రోడ్డుకి శాస్త్రం, నీకు కూడా శ్మశానం రోడ్లో 2 ఎకరాల భూమి ఉంది, గుర్తు పెట్టుకో. నా పక్కన నా సరిహద్దులో దాన్ని అమ్మేమని ఎమ్మెల్యే గారికి కూడా లెటర్ పెట్టాను, నాకున్న బాధను పెట్టి. యారా మీరు ఎవరన్నా రూపాయి ఖర్చు పెడితే గ్రామంలో ఆ బాధ తెలిసిద్దిరా. లమ్మడిక్కులా ఒకటే చెబుతున్నా, నా కుటుంబం ఉసురు ఖచ్చితంగా మీ అందరికీ తగిలిద్దని శాపం పెడుతున్నా. ఎందుకంటే నేను ఎంత పోరాటం చేస్తానో ఆయన దేవుడికి తెలుసు. ప్రతి ఒక్కడు బెదిరిస్తాను. అరే బెదిరిస్తే పారిపోయాడు కాదురా ఈ గోవర్ధన. లంబడిక్కలారా మొన్నటి దాకా మాట్లాడలేదని సైలెంట్ గా ఉన్నా. మొన్న నుంచి 14వ తారీఖు నుంచి జైబోరు మోగించానని చెప్పా. అరే కొండరావు, నే జాతు నన్ను అడగరా, చెబుతాను. నాచరాజు మండల నాచరాజు చచ్చిపోయాడు. ఏ లోకానున్నాడో తెలీదు. నేను బాధపడ్డా, వెళ్ళకపోయా. వెళ్ళే పద్ధతి కాదు. అయినా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్ళకుండా కూడా ఉండి మొన్న వస్తామంటే ఆగస్టు 15 పలకరించి వచ్చాను కొడుకుని. కానీ నాంచరాజు నీకు పెళ్లి చేశాడు, గుర్తుందా? నీకు పెళ్లి చేయడానికి డబ్బులు లేకపోతే మండల నాంచరాజు ఇచ్చాడు నీకు పెళ్లికి డబ్బులు. చచ్చిపోయినోడి మీద ఆపత్తం ఆడకూడదురా కొండలాగా. కానీ నీ ఇంట్లో కరెంట్ లేకపోతే పెళ్లికి ముందు కరెంట్ తెచ్చుకున్నావు. 5-6 సంవత్సరాల వరకు కరెంట్ కూడా దిక్కులేదు నీకు. అలాంటి వాడు ఇవాళ బడాకారులు ఎలా వచ్చినాయి? 100 ఎకరాలు ఎలా చేస్తున్నావు? ఏ రకం చేస్తున్నావు? నువ్వేమన్నా నాలాగా వ్యాపారాలు చేసావా? నాలాగా ఏమన్నా కష్టపడ్డావా? గట్లేసావా? పారగట్లు, కలుపుతేనా, వాతలు అన్ని చేసినటువంటి మనిషిరా నేను ఎంత కష్టపడ్డానో దేవుడికి తెలుసరా ఎదవా. ఒరే కొండలా, నాంచరాజు పెళ్లి చేస్తే నువ్వు చేసుకున్నవాడు ఏమన్నా మాట్లాడేవరా? మా తాత పేషెంట్ 4 తగ్గరా. మీ తాత పేషెంట్ చేయలే, మీ నాన్న చేశాడంటే మీ నాన్న అంతరిక్రియ కూడా నేనే చేసి అప్పుడు పెద్ద రకంలో చెంతనేని ఎమ్మెల్యేగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి అమ్మడి కొడక. నేను అలాంటి మనిషిని, అందరినీ కలుపుకొలిపోయే మనిషిని నా మీద కక్ష కట్టి అనేక కేసులు పెట్టావు. కానీ నువ్వు నాంచరాజు గారు ఇచ్చిన డబ్బులతోనే నువ్వు వివాహం చేసుకున్న మనుషువు. అలాంటి కుటుంబానికి ఎలా పెట్టాలరా? పుట్ట పెట్టుకుని నాంచరాజు గారిని పూజించాలి. అలాంటి వ్యక్తులు ఆ ఇంట్లో లోన్ ఇవ్వాలంటే, ఇంటి పట్ట ఇవ్వాలంటే నా ఇబ్బందులు పెట్టి లింగారగూడలో ఇచ్చావు. నువ్వు వాళ్ళ మేనవాళ్ళకి కూతురికి. నువ్వు ఒక మనిషివేనా అడుగుతున్నా? చేసినటువంటి